సిటీ ఇండియా న్యూస్ తెలుగు. మొక్కలు నాటడంతో పాటు పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రతి మొక్కను పసిపల్లవాడిలా కాపాడుకోవాలి. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను పసిపిల్లాళ్లా కాపాడుకోవాలని, లక్షల సంఖ్యలో మొక్కలు నాటడంపై పెట్టిన దృష్టిని వాటిని సంరక్షించే చర్యలపై దృష్టి సారించాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సూచించారు. వనపర్తి మండలం సవాయిగూడెం గ్రామ శివార్లోని ఫారెస్టు స్థలంలో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యే గారు పాల్గొని మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చెట్లను పెంచడం ద్వారా పుష్కలంగా ప్రాణవాయువు లభించడంతో పాటు వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, ప్రతి ఒక్కరూ పుట్టినరోజులకు, పెళ్లి రోజులకు, పండుగ రోజుల్లో ఇళ్ల వద్ద, పంట పొలాల్లో వీలున్నప్పుడల్లా మొక్కలు నాటి వాటిని పెంచాలని ఆయన సూచించారు. వారానికి ఒకసారి కానీ మళ్ళా నెలకు 1-2 సార్లు దీని మీద రివ్యూ పెట్టుకుని ఎన్ని బతికినా ఏం చేయాలి, ఆ చెట్లు పెట్టడం కాదు, లక్షల చెట్లు చెప్తున్నాం కానీ దాన్ని బతికించడం ఎట్లా, కనీసం 60-70% అన్న బతకాలంటే దానికి ఆ టైంకు వాటర్ ఇవ్వడం, ఇంకా మిగతా మేకలు కానీ వేరే పశువులు దాంట్లో ఆ చెట్లు కట్ చేసుకున్న చూడాల్సిన బాధ్యత కూడా మనకుంది. అది కూడా దృష్టిలో పెట్టుకున్నాను. ఇంకోటి, మన అధికారులు, నేను 5 సంవత్సరాలు అంతకు సర్పంచ్ గాని ఎంపీ కూడా చూసిన ఆ డిపార్ట్మెంట్ ప్రెజర్ ఉందని, కోట ఉందని ఆ రోడ్లు ఎమ్మడి పక్కనే ఈ సంవత్సరం వేయడం, వచ్చే సంవత్సరం వైండింగ్ లో మళ్ళీ వీకేయడం, ఇంకో పక్కన వేస్తే దాని కింద కరెంట్ వైర్ కింద వేయడం, మళ్ళీ కొట్టేయడం, అట్లా కొంచెం ఒక రోజు లేట్ అయినా పర్ఫెక్ట్ ఆన్ చేసి వేయడం, కొట్టేయడం కాకుండా అది కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఒక చెట్టు మనం నర్సరీ కాడ స్టార్ట్ చేసి నాటే కాడికి వచ్చి దాన్ని బతికించి ఆ కరెంటు వైర్ల లెవెల్ కావాలంటే నాకు తెలిసి మినిమం 2 నుంచి 3 వేలు ఖర్చు పెడుతున్నాం. సో అవన్నీ వేస్ట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీకుంది. కాబట్టి ఏమి పనిష్మెంట్, పెనాల్టీ దాని బదులు ఆ రోడ్డు పక్కన వేసి కొట్టేసే కంటే ఇట్లాంటి ఫారెస్ట్ వేస్తే మంచి బతుకుతాయి. అవి కూడా చూసుకున్నాలే పెట్టాలి. రోడ్డు పక్కలు కూడా కానీ ఏడం తీయడం జాగ్రత్తలు పాటించండి. దాంతో పాటు మన 2 గ్రామాలకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. నిన్నగాక మొన్న మహబూబ్నగర్ జిల్లాలో గౌరవ మన ముద్దు బిడ్డ, రైతు బిడ్డ, పులి బిడ్డ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి రివ్యూ మీటింగ్ పెట్టింది. అక్కడ దానిలో నేను అంతకు ముందు 3 రోజులు హైదరాబాద్ లో కూర్చొని ప్రతి డిపార్ట్మెంట్, ప్రతి అధికారుల దగ్గర మాట్లాడి వనపర్తి నియోజకవర్గానికి ఇంతకు ముందున్న ప్రభుత్వం, ఇంతకు ముందున్న పెద్ద మనుషులు మేము డెవలప్మెంట్ చేసినాం, మేము అది చేసినాం, భూతద్దంలో పెడదాం, ఆ అద్దంలో పెడదాం, వెనుకద్దంలో పెడదాం, ముందల అద్దంలో పెడదాం, వాళ్ళు అన్ని చెప్పారు. ఎంతగానో చేసిండ్రో నాకు కూడా నా మీద డౌట్ వచ్చి అందరు అధికారులతో మాట్లాడినా. 3 ఏళ్ళు మన మినిస్టర్ ఉన్న 5 ఏళ్ళు మొత్తం కలిపితే ఆ రెగ్యులర్ వచ్చే పెన్షన్లు, ఎన్ఆర్జీఎస్ నుంచి వచ్చే సీసీ రోడ్లు, మండల్ పరిషత్ నుంచి ఇచ్చేటివి, జడ్పీ పరిషత్ నుంచి ఇచ్చేటి కాకుండా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అక్కడి నుంచి తీసుకొచ్చినాయి దాదాపు 1000 నుంచి 1500 వర్కులు మాత్రమే. అంతే. దానికి మేము భూతద్దం పెట్టినాం, డెవలప్ చేసినాం, అది చేసినాం అన్నాం. ఓహో అట్లా అని చెప్పి గౌరవ సీఎం గారి దగ్గర మొత్తం వనపర్తి మ్యాప్ వేసుకొని పోయినాడు. సవాయిగూడానికి ఇది కావాలి, పెద్దగూడెం తాండకి ఇది కావాలి, వనపర్తి మండలానికి ఇది కావాలి, గన్పూర్కి ఇది కావాలి, పెద్దమందరికి ఇది కావాలి, వనపర్తి టౌన్ కి ఇది కావాలి, అన్ని తీసుకొని పోతే ఈ 5 సంవత్సరాలకు దాదాపు 2000 కోట్లు ఇస్తే అన్ని సస్యశ్యామలమవుతాయి. కెనాళ్ళు వస్తాయి, స్కూళ్ళు, బళ్ళు వస్తాయి, మన పిల్లలు చదువుకున్న ప్రతి హాస్టల్ బిల్డింగ్ నీట్ గా ప్లాన్ చేసుకుని డిపార్ట్మెంట్ వైజ్ రాసి అన్ని లెటర్లు రాసి అన్ని దానికి సంబంధించిన ఎస్టిమేట్ చేసి ఆ రోజు సబ్మిట్ చేసినాం. సీఎం గారు ఫుల్ హ్యాపీ. మెగా బాగా చేసినావు, చాలా బాగా తీసుకొచ్చినావు. సో ఆయనతో ఇప్పుడు మనకు బడ్జెట్ లో 23 తారీఖు నాడు అసెంబ్లీ ఉంటది. అవన్నీ దగ్గరుండి ఆయనకు దండం పెట్టి, అన్న నువ్వు వనపర్తిలో చదువుకున్నావు, నీ కొడంగల్ నియోజకవర్గం కంటే దాని వనపర్తిలో 2వ ప్రయారిటీ కింద ఆడ నువ్వు ఎన్నైనా చేసుకోవాలి, దాని తర్వాత వనపర్తిని పెట్టమని రిక్వెస్ట్ చేసిన ఆయన కూడా కన్విన్స్ అయ్యిండు. అది కూడా వనపర్తికి చాలా పెద్ద ఎత్తున ఫండ్స్ తెస్తున్నాం. ఈ డెవలప్ అయినాక వాళ్ళు ఎన్ని చేసిండ్రు, మనం సంవత్సరంలో ఎన్ని చేసినాం. జనవరిలో సంక్రాంతి పండుగ రోజు
చర్చ పెడతాం రాజీవ్ చౌక్ లో, అవతలకు మనకు ఎంత డెవలప్ చేసినాం దాంట్లో కూడా పోటీ పడతాం. దాంతో పాటు ఈ కాల్చరుకు సంబంధించిన కొంచెం ఫారెస్ట్ చిన్న ప్రాబ్లం ఉంది, అంతకు ముందు ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం ఉండే. మన సీఎం గారు వారం రోజుల వనపర్తి నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి కెనాల్ కు, ప్రతి రోడ్డుకి ఇచ్చిన ప్రతి రైతుకు ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు కూడా మొత్తం ఆయన ఇవ్వబోతున్నాడు. అవన్నీ క్లియర్ చేపిస్తాం. గవర్నమెంట్ రావాల్సిన పర్మిషన్లు క్లియర్ చేపిస్తాం. ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి ఏదైనా పెండింగ్ ఉంటే ఈ సంవత్సరం కృష్ణా నది తుంగభద్రలో బాగానే నీళ్ళు వస్తున్నాయి. కృష్ణా నదిలో కూడా కొన్ని స్టార్ట్ కావాల్సి ఉన్నాయి. వారం రోజుల జూరాలకు వస్తుంది. జూరాల తర్వాత శ్రీశైలం వచ్చి ఇక్కడ స్టార్ట్ కావడానికి 15 నుంచి 20 రోజులు పడతాయి. ఇట్లనే వర్షాలు పడతాయి. వచ్చినాక ఈ సీజన్ లో పంపులు స్టార్ట్ అయితే ఎట్లాంటి పరిస్థితుల్లో సవాయిగూడానికి పెద్దగూడానికి నీళ్లు తెచ్చే బాధ్యత మనం తీసుకుంటాం. దాంతో పాటు ఇంకా డబుల్ బెడ్రూమ్ గాని, కరెంటు సమస్య గాని, రోడ్ల సమస్య గాని, ఈ కాంచేరు వరకు నీళ్లు పంపించే బాధ్యత గాని, దాంతో పాటు ఇవన్నీ ఏం పెండింగ్ ఉన్నాయో అవన్నీ చేసుకుందాం. ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు గాని, CMRF గాని, డబుల్ బెడ్రూమ్ ఈ ఇండ్లు అంత ముందు మన ఇందిరమ్మ ఇండ్లు గాని ప్రతి ఇంటికి వచ్చి మీ బిడ్డగా మీకు ముగ్గు పోసి మళ్ళా ఇంటికి వచ్చి గృహప్రవేశం కూడా నేనే చేపిస్తా. ప్రతి ఇల్లు లేని లబ్ధిదారులందరికీ ఫస్ట్ ఫేజ్ లో ఇల్లు కట్టుకుందాం. అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి.